అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా యుద్ధ నౌక మూగబోయాక మొదటి జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మిట్టపల్లి సురేంద్ర అన్న మాట్లాడదాం. అన్న, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాక అధికారికంగా నిర్వహిస్తుంది. ఇంకోవైపు ఎప్పుడైతే గద్దర్ మరణించాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని చేసింది. సో ఎలా అనిపిస్తుంది? గద్దరన్న అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం విధిగా చేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. 3 గంటలు ప్రగతి భవన్ వెయిట్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ప్రత్యేకంగా చెప్తా. అదే చెప్తా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం అనేది విధిగా చేయాలి. కానీ విధిగా కాకుండా ప్రేమతోని, బాధ్యతతోని చాలా పాటకు, గద్దరన్నకు, ఆయన నేపథ్యానికి గౌరవం ఇచ్చి ఈ సభను జరిపిన, ఈ జయంతి ఉత్సవాన్ని జరిపిన రేవంత్ అన్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కళాకారునిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది చాలా మంచి విషయం. గద్దరన్నను గౌరవించడం అనేది మేమందరం కోరుకునేది. గద్దరన్నని ఏ ప్రభుత్వం వచ్చినా గౌరవించాలని మేము అందరం కోరుకునే విషయం. ఈ ప్రభుత్వంలో అన్నను గౌరవించడం చాలా మంచి విషయం. ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకోవైపు సేవ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇంకోవైపు ఏంటిదంటే పాఠ్య పుస్తకాల్లో జీవిత చరిత్ర ఉండాలని కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. సో మీరేమంటారు? ఇంకేం ప్రపోజల్స్ అయినా ఉన్నాయా? 100కి 100% ఆ ప్రపోజల్స్ అన్నీ నెరవేరాలి. ఎవరైతే మా వాళ్ళు ఏవైతే ప్రతిపాదనలు పెట్టారో ఈ ప్రతిపాదనలన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో తీసుకొని, వాటి పరిగణలోకి తీసుకొని గద్దరన్న గురించి ఖచ్చితంగా పాఠ్యాంశంగా గద్దరన్న జీవిత చరిత్రను పెట్టాలి. ఎందుకంటే ఈ సృష్టిలో గాలి, నీరు, నిప్పు, నదులు, పర్వతాలు, సముద్రాలు ఏ విధంగానైతే తిరిగి మనం సృష్టి చేయలేమో, ఏ విధంగానైతే అవి ఈ సృష్టిలో ఉన్న ప్రాణుల కోసం, సమాజం కోసం, ఈ మనుషుల కోసం ఉపయోగపడడానికి అవి ఏ విధంగానైతే పుట్టినాయో, గద్దరన్న పాట కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అట్లనే పుట్టింది. గద్దరన్నను కూడా తిరిగి సృష్టి చేయలేం. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర అనేది ముందు తరాలు తెలుసుకోవాలనేది చాలా అవసరమైన విషయం. ఒక్కడు ఇట్లా ప్రజల కోసం జీవితాన్ని 30-40 ఏళ్ళ జీవితాన్ని జనం కోసం దారపోసింది అంటే మామూలు విషయం కాదు కదా. డబ్బులు తీసుకొని పాటలు పాడడం వేరు, తన కోసం తాను బతకడం వేరు. కానీ అతనికి ఊహ తెలిసినప్పటి నుంచి ఊపిరి వదిలేంత వరదాకా ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల మధ్య పనిచేసిండు. అట్లాంటి వ్యక్తి గురించి పాఠ్యాంశంగా పెట్టాలని ప్రభుత్వాన్ని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గద్దరన్నను తలుచుకుంటూ 2 లైన్లు పాట పాడండి. నేను గద్దరన్న గురించి టెంపరీ పాట పాడలేనమ్మా. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు గద్దరన్న గురించి? గద్దరన్న గురించి చాలా చెప్పినాయి కదమ్మా, ఇంకా చెప్పడానికి అయినా మీ కోరిక మేర మళ్ళీ చెప్తా. ఈ భూమి మీద నదుల్ని, పర్వతాలని, సముద్రాలని, గాలిని ఏ విధంగానైతే మనం సృష్టి చేయలేమో, గద్దరన్న లాంటి కళాకారుణ్ణి, గద్దరన్న లాంటి ప్రేమికుణ్ణి, గద్దరన్న లాంటి సమాజ స్వాప్నికుణ్ణి, గద్దరన్న లాంటి కార్యసాధకుణ్ణి, గద్దరన్న లాంటి దీక్షపరుని మళ్ళీ మనం పొందలేం. గద్దరన్న భౌతికంగా మన లోపల లేడు, కానీ ఎప్పుడూ ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ, ఆయన చూపెట్టిన మార్గంగా ఎప్పుడూ గద్దరన్న మనలోనే ఉంటాడు. గద్దరన్న ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం మనతో పాటు భౌతికంగా లేనప్పటికీ ఎప్పటికీ ఆయన ఆలోచనలు మనతోనే ఉంటాయి, ఎప్పుడు మన గుండెల్లోనే నిలిచిపోతారు అని ఒకవైపు మిట్టపల్లి సురేంద్ర అన్న అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.